నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డికి ఈడీ సెగ తగలబోతుంది. నోటీసులు జారీ అవుతున్నాయని ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విషయం పైన ఈడీ నోటీసులు, ఇదంతా ఫేక్, రాజకీయంగా దుమారం లేపడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన ఈడీ నోటీసులు అంటున్నారా? కాదు. లిక్కర్ కుంభకోణంలో మనం చూసుకుంటే ఇక్కడ సిట్ ఫామ్ చేశారు. దాంట్లో మొత్తం దర్యాప్తు చేశారు. లిక్కర్ కుంభకోణంలో ఒక్కొక్కళ్ళు ఎన్ని వేల కోట్ల ఆస్తి సంపాదించారో మొత్తం చీటీ బయటకొచ్చింది. దాంట్లో 20-30 మంది దాకా అరెస్ట్ కూడా చేశారు చాలా మందిని. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, మిథున్ రెడ్డి ఇలాంటి చాలా మంది ఉన్నారు దీంట్లో. ఈ మొత్తం లిస్ట్ అంతా తీసుకున్న తర్వాత దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని ఐడెంటిఫై అయిన తర్వాత ఎక్కడ మనం క్లియర్‌గా చూసుకుంటే ఇక్కడ లాజిస్టిక్స్ విషయంలో అంటే బ్రివరేజెస్ కార్పొరేషన్ నుంచి మొత్తం లాట్ తీసుకెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ డిపోస్‌కి తీసుకెళ్తారు కదండీ లాట్. ఆ డిపోస్‌కెళ్ళేటప్పుడు లాజిస్టిక్స్ కేసులు ఒక్కొక్క కేసు పైన ₹30 దాకా అదనంగా ఏశారు. దాంట్లో వాళ్ళ అక్రమ సొమ్ము బ్లాక్ మనీని వైట్‌గా కన్వర్ట్ చేశారని ఈడీ ఐడెంటిఫై చేసింది. అప్పుడు దీంట్లోకి ఈడీ ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత మొన్న రాజ్ కేసిరెడ్డిని వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి అంతిమ లబ్ధిదారుడు అన్న విషయానికి వెళ్తున్నారు. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవడు అన్న విషయం తేల్చేటప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరే వస్తుంది. ఎందుకనంటే అక్కడ లిక్కర్ ప్రణాళికలు పాలసీ మేకింగ్ అంతా మారినా కూడా డెఫినెట్లీ సీఎం నోటీస్కే వెళ్ళాలి. సో సీఎంకి అసలేం తెలియదు అంటాం చాలా జోక్. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న అతని పిఏ కేఎన్ఆర్ అవనిండి, లేకపోతే ఓఎస్డీస్, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈడీ పిలుపు వస్తుంది. ఒకవేళ సిట్ పిలిస్తే కనుక ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంది, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బగొట్టాలని పిలిచారంటారు. కానీ ఈడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జోన్లోకి వస్తుంది. ఈడీ పిలిచిన తర్వాత ఒక్కసారి పిలుపు అనేది వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా భూస్థాపితం అయ్యే పరిస్థితికి వస్తాడు. ఇది కాకుండా బాలాజీ గోవిందప్ప ఒక పర్సన్ ఉన్నాడు దీంట్లో లిక్కర్ కుంభకోణంలో. భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ కింద ఆ క్యాండిడేట్ ఉన్నాడు. ఈ విషయంలో అతను కూడా డబ్బులు సరఫరా చేయటంలోనూ దాని తర్వాత మొత్తం హ్యాండిలింగ్లో వ్యవహరించాడని సిట్ ఇక్కడ వాళ్ళు పేర్కొంది. సో ఈ సెగ తాడేపల్లి ప్యాలెస్కి తగలబోతుంది. తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు వెళ్తాయన్న వార్త బహిరంగంగా వచ్చేసింది. అండ్ ఈడీ దూకుడు పెంచినట్టు లాస్ట్కి అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళిన డబ్బుల గురించి సోదాలు మొదలుపెట్టింది. ఇదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలవాలని అపాయింట్మెంట్ సీకింగ్ కోసం పెద్దిరెడ్డిని, మిథున్ రెడ్డిని ఎంగేజ్ చేశారు అన్న విషయం నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కనుక ఒకవేళ కలిసి నరేంద్ర మోడీని రిక్వెస్ట్ చేస్తే ఇతను ఈ కేసు నుంచి బయటపడిపోవచ్చు కదా అన్న ఆశతో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు నడుస్తుంది కూటమి ప్రభుత్వం, అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసిన ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఈ న్యూస్ అయిన వెంటనే ఐ థింక్ నిన్న ఆయన వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిశారు. కలిసి భోగాపురం ఎయిర్పోర్ట్కి లాంచింగ్కి రమ్మన్నారు. అలాగే అక్కడ చూసుకుంటే డీలిమిటేషన్ అండ్ మహిళా బిల్లు గురించి ఎలా చర్చించాలి అన్న విషయాలపైన మాట్లాడుతూ అంతర్గతంగా కొంతసేపు వరకు అక్కడున్న పక్కనున్న మినిస్టర్స్ అందరినీ బయటకు పంపించి జగన్మోహన్ రెడ్డి కేసు గురించి డిస్కస్ చేశారన్న వార్తలు బయటకు వస్తున్నాయి. అంటే జగన్కి ఇప్పుడు ఈడీ నోటీసులు ఇస్తున్న తరుణంలో అతను మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకుని ఆయన కలుద్దామన్న ఉద్దేశం ప్రకారం ఇక్కడ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, కూటమి నేతలు ఏమనుకుంటున్నారు, ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుంది అన్న విషయం పైన ఆయన వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అయితే ఇప్పుడు దాకా అపాయింట్మెంట్ దొరకలేదు. ఇకపై దొరుకుతుందా లేదా అన్న విషయం కూడా పెద్ద సందేహంగా ఉంది. ఈ వారం జగన్కి ఈడీ నోటీసులు వస్తే, ఒక్కసారి ఈడీ నోటీసులు వస్తే అతని పైన సింపతి ఫ్యాక్టర్ అనేది పూర్తిగా పోతుంది. జనాలు ఏమంత పిచ్చోళ్ళు కాదు. ఇది వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పైన పాత కేసులు ఉన్న విషయం పైన సెగ తగులుతుంది అనుకున్న ప్రతిసారి మోడీ దగ్గరికి వెళ్ళేవాడు. కానీ 2024 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఇది మొట్టమొదటిసారి ప్రధానమంత్రిని కలుస్తాను అని చెప్పి అతను ఒక రిక్వెస్ట్ పంపించడం త్రూ మిథున్ రెడ్డి అండ్ పెద్దిరెడ్డి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఒకవేళ బీజేపీ అపాయింట్మెంటే ఇచ్చారనుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్ద బ్యాక్లాష్. దగ్గరుండి వీళ్ళు అంతిమ లబ్ధాన్ని జైల్లోకి వెళ్ళకుండా ఆపుతున్నారు అన్న విషయం బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇది కాకుండా ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వలేదనుకోండి, వైసీపీ పార్టీ అన్నదే ఎగ్జిస్టెన్స్లోకి ఉండదు. సరే పోనీ జగన్మోహన్ రెడ్డే కనుక ఈడీ విచారణకి వెళ్ళి ఏమన్నా లోపల పెట్టే సూచనలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఈ పార్టీని ఎవరు నడుపుతారు అన్నది కూడా ఆలోచించాలి. డెఫినెట్లీ అంబట్ రాంబాబు వీళ్ళందరికైతే చేతులకు ఇవ్వరు. భారతీ రెడ్డి డెఫినెట్గా హైలైట్లోకి వస్తారు. కానీ విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో నడుస్తున్న వార్త నేను చెప్తున్నాను, నాట్ సంథింగ్ ఎల్స్. భారతీ రెడ్డి రోల్ గురించి కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ ఈడీ కనుక జగన్మోహన్ రెడ్డి మీద ప్రొసీడ్ అయితే భారతీ రెడ్డిపై కూడా ప్రొసీడ్ అవడానికి ఆస్కారం ఉంది. సో సోషల్ మీడియా రూమర్స్ పక్కన పెడితే ఓకే, భారతీ రెడ్డి గారు లేరంటే దీంట్లో, కానీ ఒక కీలకమైన మహిళ ఉంది. ఆ కీలకమైన లిక్కర్ మహిళకి
మొత్తం అజాపజా తెలుసు. బంగారు రూపేణ కన్వర్ట్ అయిన డబ్బులన్నీ ఆవిడ దగ్గరికే వెళ్ళి అవన్నీ దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్ కింద మారిని. సో ఆ లిక్కర్కి సంబంధించిన కీలకమైన మహిళకు కూడా నోటీసులు ఇచ్చి ఇన్వెస్టిగేషన్కి రమ్మంటే పిలుపడం ఖాయం. భారతిరెడ్డి గారు పార్టీ నడిపితే గ్రేట్. అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే దీని ముందు ఆవిడ పార్టీని ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు. జస్ట్ అమ్మఒడి ఇవ్వటానికి ప్రచారం చేయటం తప్ప, అది కూడా అట్టర్ ఫెయిల్యూర్ ప్రచారం, పచ్చి అబద్ధాలు, ఎవరికి సరిగ్గా ఇవ్వలేదు. ఇక్కడ షర్మిల లేరు, విజయమ్మ లేరు. ఈ పార్టీ మునిగిపోవటం ఖాయం ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు వస్తాయి. అండ్ అదే కాకుండా ఆ లిక్కర్ మహిళకు కూడా నోటీసులు అటాచ్ అయినాయి అనుకోండి, దీంతో పాటు దాట్స్ ఇట్, గేమ్ ఓవర్. పరువులు అడ్డంగా పోతాయి, ప్రజలు పలచనగా చూడటం మొదలు పెడతారు. ఇంత మనీ లాండరింగ్ ఈరోజు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పైన వీళ్ళు వేసిన పన్నాగం ఎక్స్పోజ్ అవుతుంది. 30,000 మంది చనిపోయారు, 5 లక్షల మంది లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కుంభకోణం ఆయన ప్రభుత్వం టైంలో జరిగిన అతి క్రూరమైన కుంభకోణం బహుశా దేశంలో ఎక్కడ ఎవరు చూసుండ్రు. 1,00,000 కోట్లకు పైగా నడుస్తున్న ఈ కుంభకోణాన్ని ఈ రోజు ఒక ఎండ్ కార్డ్ పడబోతుందన్న సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దట్స్ ద రీజన్ వై జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ బిట్ అన్రెస్ట్. ఐ మీన్ లైక్ హీస్ నాట్ సో కూల్. సో చూడాలి మరి నోటీసులు వచ్చేలోపు మోడీ గారి ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా, లేకపోతే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకదా. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.